ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఒంగూరు మండలం జాజాల గ్రామం సమీపంలో ఉన్నటువంటి దుందుబి నదిలో అనుమతుల పేరిట విచ్చలవిడిగా ఇసుక తరలించకపోతున్నారంటూ ఆ గ్రామానికి సంబంధించిన రైతులు యువకులంతా కూడా ఈరోజు మూకుమ్మడిగా ఇసుక తరలించకపోయేటువంటి వాహనాలను అడ్డుకొని కొన్ని వాహనాలను అన్లోడ్ చేయించారు. మా బాధను అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులంతా కూడా ఆ ఇసుకను విచ్చలవిడిగా తరలించకపోతే వాగంత వెలవెలబోవడమే కాకుండా భూగర్భ జలాలు అడిగంటిపోయి రాబోయే రోజుల్లో సాగునీటి మాట దేవుడెరుగు, తాగునీటికే తండ్లాట వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి అందుకే మేము అడ్డుకుంటున్నామని చెప్పేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే విచ్చలవిడిగా ఇసుకను తరలించకపోకుండా మా భూగర్భ జలాలను కాపాడాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో మా వాహనాలను మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఆ గ్రామ యువకులు రైతులు హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే సదుద్దేశంతో పట్టణ ప్రగతిలో భాగంగా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతము ఈ ఓపెన్ జిమ్లను ఈ ప్రభుత్వం వచ్చాక మెయింటెనెన్స్ లోపంతో అవి పనిచేయకపోవడంతో వినియోగంలోకి లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అచ్చంపేటలోని విద్యానగర్లో ఓపెన్ జిమ్ అంతా కూడా అవి విరిగిపోయి పక్కకు పడడంతో అంత గతంలో ఆ ఓపెన్ జిమ్ ఉపయోగించుకునే వారంతా కూడా ఇప్పుడు ఆ ఓపెన్ జిమ్ లేకపోవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవి మళ్ళీ రిపేర్ చేయించా లేదంటే కొత్తవైనా కానీ తీసుకొచ్చి వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా పట్టణ ప్రజలు కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పట్టణ ప్రగతిలో గార్డెన్లు కావచ్చు, పట్టణ పరిశుభ్రత కావచ్చు చాలా అద్భుతంగా ఉండేదని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటు పాలక మండలి కూడా నిర్లక్ష్యం వల్లే కూడా ఈ ఓపెన్ జిమ్లు కూడా సక్రమంగా పనిచేయడం లేదని చెప్పేసి ఇప్పటికైనా అవి పనిచేసే విధంగా చూడాలని చెప్పేసి అచ్చంపేటలోని విద్యానగర్ కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.